నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అక్టోబర్ 2న చిన్న ఆర్థిక లావాదేవీ విషయంలో హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడును క్రూరంగా హత్య చేశారని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే హరిశ్చంద్రప్రసాద్తో పాటు అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారని, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని, క్రూరమైన హత్యలు చేసిన వారికి బయట తిరిగే అర్హత లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో లక్ష్మీనాయుడు భార్యను పరామర్శించారని, స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి త్వరగా శిక్ష పడాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఈ హత్య ఘటనను రాజకీయాలు, కులాలకు ఆపాదించవద్దని, బాధిత కుటుంబానికి సాయం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మృతుడి భార్య సుజాత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. తనకు అన్యాయం చేసిన నిందితులను జైలు నుంచి బయటకు రానియకుండా చూడాలని కోరానని, ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల తనకు ఇబ్బందిగా ఉందని ఆమె విజ్ఞప్తి చేశారు. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్నైతే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి, దీన్ని రాజకీయంగాని కులంగా చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగాని కులపరంగా కానీ చేయొద్దండి.